పింఛన్దారులకు శుభవార్త. వచ్చే ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంచబోతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆర్థిక కష్టాలున్నా సంక్షేమానికే మొదటి ప్రాధాన్యమిస్తారు సీఎం. మాట ఇస్తే నిలుపుకుంటారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆర్థికాభివృద్ధితో ముందుకు సాగాలని నిత్యం తప్పించే నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నో సంక్షేమ పథకాలు, మరెన్నో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. రాష్ట్రంపై విపరీతమైన అప్పుల భారం పడడంతో పింఛన్ల పెంపు సాధ్యం కాలేదు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది ప్రజా ప్రభుత్వం. గత 2 ఏళ్లుగా ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టింది. అందుకే ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ నుంచి పింఛన్లు పెంచాలి. వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు సహా అందరికీ ఆపన్న హస్తం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలో దాదాపు 44 లక్షల మంది పెన్షన్దారులున్నారు. వీరి కోసం గత బడ్జెట్ లో దాదాపు 11,635 కోట్లు కేటాయించింది. ఇప్పుడు ఎంత పెంచితే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో అంచనా వేయడంతో పాటు బడ్జెట్ లో నిధులు సర్దడంపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. పెన్షన్ల కోసం దాదాపు 22,000 కోట్లకు పైగా అవసరమయ్యే ఛాన్స్ ఉందని ఆర్థిక శాఖ అధికారులు అంచనాకొచ్చారు. అయితే ఇతర సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను బేరీజు వేసుకుని పెంపుపై ప్రభుత్వం నిర్ణయించనుంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో అదనపు నిధుల సమీకరణకున్న మార్గాలపై అన్వేషణ జరుపుతున్నారు. 2 ఏళ్లలో పెరిగిన నిత్యావసర ధరలు, ఆసుపత్రి ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. అయితే కొత్త వారికి కూడా పెన్షన్ అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెన్షన్ పెంపు ఏప్రిల్ నుంచి అమలు కానుందనడంలో సందేహం లేదు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం.